నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? ఈరోజైతే మా అమ్మ మటన్ కర్రీ వేసింది. ఎట్లా వేసింది ఏందన్న చూపిస్తా చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు, పుదీనాకు, కొత్తిమీరకు అన్నీ కోసి పెట్టుకుంది. మిక్సీ గిన్నెల ఉల్లిగడ్డలు, మన దాన్ని ఏమంటారు కొబ్బరి పొడి, ఇవన్నీ కలిపి ఓ మిక్సీ వేసింది. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, మన మసాలాలు, పుదీనా, కొత్తిమీరాకు అన్నీ వేసి కొద్దిసేపు ఫ్రై అయ్యేలాగా ఉంచింది. దాని తర్వాత అందులో కొంచెం అల్లం, అలాగే పేస్ట్ చేసుకున్న కొబ్బరి పొడి ఉన్ను ఉల్లిగడ్డలు పేస్ట్ చేసుకున్న రెండు అందులో వేసి అవి ఫ్రై అయినాక పసుపు వేసి మటన్ వేసింది. మటన్ మంచిగా వేసినాక కొద్దిసేపు ఉడికినాక ఆయిల్ గ్రేవీ పైకి వచ్చేరాక ఉంచింది. దాని తర్వాత ఇట్లా మంచిగా కలిపింది. మీరు కూడా ఇట్లనే చేస్తారా? ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. మా మమ్మీ నాన్ వెజ్ కర్రీస్ అయితే మంచిగా చేస్తుంది. మేమైతే మంచిగా ఇష్టం కొద్దీ తింటాం నాన్ వెజ్ కర్రీస్. మటన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా కొంచెం వేసి మళ్ళీ కొద్దిసేపటి ఉంచిన తర్వాత మటన్ కొంచెం గ్రేవీ పైకి వచ్చినాక దాంట్లో కొన్ని వాటర్ పోసి ఉడికేదాకా ఉంచింది. లాస్ట్కి చూడండి ఎట్లా ఉంది కర్రీ అని. నేను లాస్ట్కి వీడియోస్ తీయలేదు, మర్చిపోయినా. ఇదండి మా మమ్మీ చేసిన మటన్ కర్రీ. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. అలాగే మా మమ్మీ మటన్తో పాటు పూరి కూడా చేసిందండి. అలాగే నా ఛానల్ని అయితే అందరూ చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.